హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల శుభములు, ఆశీర్వాదములు. ప్రియమైన దైవజనమ, దేవుని సన్నిధి, దేవుడు మనల్ని తన సన్నిధి మనల్ని సమర్పించుకొని దేవుని స్తుతించి ఆరాధించడానికి దేవుడు ఉదయకాలం మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రియమైన దైవజనమ, దేవుని నామమును బట్టి దేవునికి మహిమ కలుగునట్లు అందరం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. ఉదయకాల ధ్యానం దేవుని నామమును బట్టి ప్రారంభించుకుందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దైవలేఖన భాగము చదువుకుందాం. ప్రియమైన దైవజనమ, కీర్తన గ్రంథము 47వ కీర్తన 1-2 వచనాలు వాక్య సందేశం నిమిత్తం ఏర్పాటు చేయబడ్డ దైవలేఖన భాగం అందరం చదువుదాం. చదివి దేవుని మహిమ పొరుద్దాం. 47వ కీర్తన 1-2 వచనాలు. సర్వజనులారా చప్పట్లు కొట్టి జయ ధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడా, సర్వశక్తి మిక్కిలి దయా ప్రేమ గొప్ప కనికరంగాన్ని కృతజ్ఞత మేళ్ళన్నిటి బట్టి కృతజ్ఞతలు. మీ సన్నిధి మాతో కూడా ఉంచండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చేతులు చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దైవజనమ, దేవుడు సెలవిచ్చిన రీతిగా జయధ్వనులతో ఆర్భాటముతో దేవుని వాక్యం 2 మాటలు విలువైనటివి తెలియచేసా. ప్రియమైన దైవజనమ, దేవుడు ఈ దినము మనతో మాట్లాడుతున్నాడు. మొదటి మాట జయధ్వనితో, రెండవ మాట ఆర్భాటముతో, మూడవ మాట చప్పట్లతో. ఏం చేయాలి? మహోన్నతుడు, భయంకరుడు, మహారాజయ్యున్నాడు. 3 వేరు అర్థాలను మనం చూసుకోవాలి. ప్రియమైన దైవజన్మ, ఉదయకాలము మహోన్నతుడు మొదటి మాట, రెండవ మాట భయంకరుడు, మూడవ మాట మహారాజయ్యున్నాడు. ప్రియమైన దైవజన్మ, దేవుని సన్నిధి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి ఆరాధించాలి. దేవుని మహిమార్థం మనము జీవించాలి అంటే హృదయం, మనసు, ఆత్మ దేవుని మహిమపరిచి స్తుతించి ఆరాధించాలి. ప్రియమైన దైవజనమ, ఎందుకో స్తుతించాలి అని చాలామంది ప్రశ్నిస్తారు. ప్రశ్నకు జవాబు ఇక్కడ రాశారు. ప్రియమైన దైవజనమ, ఆయన మహోన్నతుడు మొదటి సందర్భం. రెండవ సందర్భం ఏంటిదంటే ఆయన భయంకరుడు. మూడవ సందర్భం ఏంటిది అంటే ఆయన మహారాజై ఉన్నాడు. సర్వ భూమికి, సర్వ జనులకును. ఇక్కడ 2 రాశాడు. సర్వభూమి, సర్వజనులకు ఆయన మహారాజు అయినాడు. కనుకనే ఆయనను మనం ఏం చేయాలి అంటే జయధ్వనులతో. మొదటి మాట ఏంటిది అంటే జయధ్వనులతో. జయము ఎక్కడ చూడాలి? ఆత్మ సంబంధమైన నెరవేర్పులో జయము చూడాలి. విజయం పొందిన వాడిని జయం పొందాడు అంటారు. కనుక ఆత్మీయ విజయములతో, ఆత్మీయ విజయ ధ్వనులతో దేవుణ్ణి చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఆర్భాటముతో మనం ఏం చేయాలి అంటే ఆరాధించాలి. దేవుని గూర్చి మనము ఆర్భాటం చేయాలి అంటున్నాడు. ప్రియమైన దైవజనమ, మన జీవితాలు దైవ సంబంధమైనటివి. ఆత్మను నెరవేర్చి పరిపూర్ణులు, సంపూర్ణులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ విలువైన జీవితం దేవుని సన్నిధి ఆర్భాటంగా దేవుని సన్నిధి. రెండవది ఏంటిదంటే జయధ్వనితో అని రాయబడింది. కనుక ప్రియమైన దైవజనమ, చివరిగా మూడో మాట చప్పట్లు కొట్టి హృదయము, మనసు 2 ఏకీభవించి శరీరమును కూడా ఆత్మ సంబంధమైన ఆలోచనకు అనుసంధానించి లోబర్చుకున్నప్పుడు చప్పట్లు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి చేతులకి.
కనుక దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దైవజన్మ ఉదయకాలం దేవుని సన్నిధి మనల్ని మనం దేవునికి అలా సమర్పించుకుందామా? పరిశుద్ధుడైన దేవుడు కోరుకునేది ఏంటిది అంటే నీవు చప్పట్లు కొట్టాలి, ఆర్భాటంతో దేవుని గూర్చిన జీవితం జీవించాలి. రెండవది ఏంటిది అంటే జయ ధ్వనులతో. కనుక ప్రియమైన దైవజనమ, మహోన్నతుడైన దేవుడు, భయంకరుడైన దేవుడు, మహారాజయున్న దేవుడు, అట్టి దేవునికి నువ్వు సమర్పిస్తున్నది ఏంటిది? సమయమా, జీవితమా, లేకుంటే తలాంతా? ఏం సమర్పించగలుగుతున్నాం? కానుక సమర్పిస్తున్నామని దయచేసి చెప్పకండి. ప్రియమైన దైవజనమా, దేవుడు కోరుకునేటివి కానుకకు మించి మన దగ్గర ఉన్నాయి. మనం వాటిని సమర్పించటం లేదు. ప్రియమైన దైవజనమా, దేవుడు కోరుకునేటివి ఏంటివి అంటే ఆత్మ సంబంధమైనటివే. మనము కానుక కోరుకోవటం లేదా అని ప్రశ్నించకండి. ప్రియమైన దైవజనమా, కానుకకు మించి వేయగలిగితే దేవుడు అక్కడ 2 కాసులు సమర్పించిన ఆ యొక్క విధవరాలు పక్షంగా తెలియచేసిన మాట ఏంటిదంటే సమస్తము సమర్పించను. కనుక ప్రియమైన దైవజనమా, మన జీవితాల్లో 2 కాసులు ఏం విలువ లేకపోవచ్చు. దేవుని జీవితంలో, ఆత్మ సంబంధమైన జీవితంలో ఆమె సంపాదించిన సంపాదనంతటిని కష్టార్జితమంతయు ఇచ్చి దేవుణ్ణి మహిమపరిచింది. దేవుని దృష్టిలోనికి అంత ఇచ్చి రావడం జరుగుతుంది. దేవుని సన్నిధిలో దేవుని ఇష్టానుసారంగా దేవుణ్ణి సంతోషపరుస్తుంది. ప్రియమైన దైవజనమా, మన ఇష్టానుసారంగా మనం సంతోషపడుతున్నాం, మనమల్లా దేవుడు సంతోషపడుతూ ఉన్నాడు? ప్రశ్న. కనుక మహారాజు అయిన దేవుని నువ్వు చప్పట్లు కొట్టి స్తుతించి ఆరాధించాలి. దైవ సంబంధమైన ఆత్మ నడిపింపులో మనము అంతా దేవుని కొరకు కొనసాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుని యొక్క మహోన్నతమైన ప్రేమ, లేకుంటే శత్రువులను జయించు సైన్యంలోకి అధిపతి యొక్క దేవుని యొక్క రూపం, రెండవది ఎక్కడ రాయబడింది, భయంకరుడు అన్నాడు. ఆ రూపం చూస్తే ఎవడు బతికుండే అవకాశం లేదు. భయంకరుడు అంటే లయకర్త అని అర్థం. ప్రియమైన దైవజనమా, గమనించాలి. అందుకనే దేవుడు ఏం సెలవిస్తూ ఉన్నాడంటే ఆర్భాటముతో నీవు మహోన్నతుడైన దేవుని మహారాజుగా నీ హృదయాలను ఏలే, జీవితాలను ఏలే, ఆలోచనలను ఏలే, పరిశుద్ధతను ఏలే జీవితం, దేవుని మహిమపరిచే జీవితం మనలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కనుక ప్రియమైన దైవజనమ, ఉదయకాలం అలాగూ నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను నేను సమర్పించుకొంచున్న మా జీవితాలు, హృదయాలు, బ్రతుకులు, ఆలోచనలు మీరు దర్శించండి. శ్రేష్టమైనదిగా వాక్యపు వెలుగులలో పరీక్షించి పరిశోధించి దేవుడు వాటిని నిలువబెట్టినట్టుగా ఉండటానికి సహాయం చేయండి. మీరే మహిమ పొందండి. చేసిన మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. చేతులు ఎత్తి చెప్దాం, ఆమెన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మెసియానిక్ విజన్ పక్షంగా రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవకునిగా ప్రభు పేరట అందరికీ వందనాలు. అందరికీ దేవుని నామంలో ఉదయకాల శుభముల ఆశీర్వాదములు. దేవుని ఆశీర్వాదం సదాకాలం మనకందరికీ తోడైండును గాక, ఆమెన్. ప్రియమైన దైవజనమా, ఒక మనవి చేస్తున్నాం. రాబోయే క్రిస్మస్ను బట్టి మనం ప్రార్థనాపూర్వకంగా కొనసాగుదాం. దేవుడు మహిమపరచబడినట్టు అనేకమైన జీవితాల్లో గొప్ప కార్యమును, ఆత్మీయ జన్మను దేవుడు హృదయాలలో తీసుకునిలాగున ప్రార్థనలలో ఏకీభవిద్దాం. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు మర్చిపోకుండా ప్రార్థనలో ఎత్తిపట్టాలి. ఎందుకంటే క్రీస్తు జన్మదినం లోక రక్షణ కొరకు, శరీరంలోని ఆత్మ యొక్క విజయం కొరకు ఆ జయధ్వని నువ్వు వినిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక అట్లాంటి ఆరాధన ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభువా మేము స్తుతించి ఆరాధించడానికి సహాయం చేయి. మమ్మల్ని లాక్డౌన్లో నుంచి తీసావు గనుక
తండ్రి, మా పరిస్థితులలో కూడా మీరు జోక్యం చేసుకుంటున్నారు కనుక మీకు కృతజ్ఞతలు అని తెలియచేద్దాం. అలాంటి దైవ ఇష్టమైన ప్రార్థన మనము అనేకుల కొరకు చేసే ప్రార్థనలో దేవుని యొక్క జన్మదినం, క్రిస్మస్ పండుగ, అదే రీతిగా న్యూ ఇయర్ మన యొక్క సంవత్సరం యొక్క మార్పు కనుక కొత్త సంవత్సరంలో ప్రవేశింపే చేసే జీవితం కనుక కన్నీళ్ళు దుఃఖములో నుంచి లేవదీశావు. సంతోషము ఆనందం జీవితంలో మా అడుగులు నూతన సంవత్సరంలో ప్రవేశింపచేయనే ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందామా? మన అనుదిన ప్రార్థనలలో దేవుణ్ణి ఈ విధంగా ప్రతి దినము జ్ఞాపకం చేసుకుందామా? ప్రతి సమయము జ్ఞాపకం చేసుకుందామా? ప్రియమైన దైవజనమా, మర్చిపోకుండా ప్రార్థనలో మనం ఎత్తిపట్టాలని 2 అంశాలు క్రిస్మస్ కొరకు, న్యూ ఇయర్ కొరకు ప్రార్థించాలని ప్రతి బిడ్డకు ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ప్రభు పేరట అందరికీ వందనాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.